ఉదయాన్నే అమర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి ఎంతో ప్రేమగా అమర్తో, ఏమండి, నా కడుపులో ఉన్న బేబీ మిమ్మల్ని హగ్గుతో పాటు ఒక ఉమ్మ అడిగింది అని చెప్పి అంటూ ఉంటే అమర్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక దాంతో బాగి, ఇప్పుడు టైం లేకపోతే వద్దులేండి, సాయంత్రం వచ్చిన తర్వాత చూసుకుందాం. నా కడుపులో ఉన్న బేబీ చాలా చిన్నది కదండి, ఇంకా మాటలు కూడా రావు పాపం అని చెప్పి బాగి అలా ముద్దుగా అడిగేసరికి అమర్ బాగిని గట్టిగా హగ్ చేసుకొని తన నుదుటిన ముద్దు పెడతాడు. ఇక అలా బాగి మీద అమర్ ఎంతో కేరింగ్ చూపిస్తూ, బాగి జాగ్రత్త, టైంకి తిను, టాబ్లెట్స్ వేసుకో, నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్రతి గంటకు ఫోన్ చేస్తూనే ఉంటాను అని చెప్పి బాగికి జాగ్రత్తలు చెప్పి ఈవినింగ్ కూడా చాలా త్వరగా వచ్చేస్తాను అంటూ అలా బాగీకి బాయ్ చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. అలా అమర్ చూపిస్తున్న కేరింగ్కి బాగి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఆరో ఫోటోని చేత్తో పట్టుకొని, అక్క, నువ్వే నా కడుపున పుడతావని నా బలమైన నమ్మకం, ఖచ్చితంగా నా నమ్మకం నిజమవుతుంది, మళ్ళీ నువ్వు నా కడుపున జన్మిస్తావు అని చెప్పి ఆయన నా మీద ఇంత ప్రేమను చూపిస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందక్క, మరోవైపు బాధగా కూడా ఉంది. ఆయన ప్రేమను నువ్వు పూర్తిగా అనుభవించకముందే ఆ దేవుడు నిన్ను మాకు దూరం చేశాడు. అనాథగా చిన్నప్పటి నుండి నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించి ఉంటావు కదక్క, కానీ ఈ జన్మలో మాత్రం నీకు ఆ లోటు లేకుండా అమ్మ నాన్నలుగా నేను ఆయన నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాము. తల్లిదండ్రులతో పాటు ఈ జన్మలో నీకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు కూడా ఉండబోతున్నారు. ఇంత పెద్ద కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు అని చెప్పి బాగి ఆరు ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది. అమర్ బయటకు వెళ్దాం అనుకుంటూ ఉండగా ఇంతలో చెంబ ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని చెప్పి అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో చెంబ కంగారు పడిపోతూ, సార్, అంటే అది ఉదయం నాకు కాస్త ఒంట్లో బాగోలేదు సార్, అందుకే హాస్పిటల్లో చూయించుకోవడానికి వెళ్ళాను అని చెంబ అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, మరి నువ్వేంటి మనోహరి, మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్ళిందని చెప్పావు అని అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక దాంతో చెంబ కవర్ చేస్తూ, అంటే సార్, అది మేడం నాకు మెడిసిన్స్ తీసుకురమ్మని చెప్పారు, హాస్పిటల్లో చూయించుకున్న తర్వాత అలాగే మెడిసిన్స్ కూడా కొనుక్కొద్దామని వెళ్ళాను అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ వాళ్ళిద్దరి వైపు అనుమానంగా చూస్తూ, రాథోడ్, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్దాం పద అని చెప్పి అంటూ ఉంటాడు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోవడంతో బాగి, చెంబ, మనోహరి వీళ్ళు ముగ్గురు మాత్రమే ఇంట్లో ఉంటారు. ఇక అప్పుడు చెంబ బాగి దగ్గరికి వచ్చి, మేడం, సారీ మేడం, లేట్ అయిపోయింది అనుకోకుండా అని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదు, కానీ నెక్స్ట్ టైం నుండి మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ నాతో చెప్పి వెళ్ళాలి యాదమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. అలాగే మేడం అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. వెళ్ళి కిచెన్లో స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి నేను కాసేపు గదిలో రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి బాగి గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక దాంతో మనోహరి చెంబాని తన రూమ్లోకి లాక్కుపోతుంది. చెంబ, ఇలారా, నువ్వు ఏవేవో క్షుద్ర పూజలు చేసి ఆ బాగి కడుపులో ఉన్న బిడ్డను చంపేస్తానని నాతో చెప్పావు కదా, మరి ఎందుకు దాని కడుపులో ఉన్న బిడ్డను కానీ దాన్ని కానీ నువ్వు ఏమి చేయలేకపోయావని చెప్పి మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో చెంబ, ఏం చెప్పమంటావు మనోహరి, ఆ బాగి కడుపులో ఉన్న పిండం మామూలు పిండం కాదు, దానికి మహా అద్భుత శక్తులున్నాయి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి చెంబ నువ్వు అనేది, ఆ బాగి కడుపులో ఉన్న బిడ్డకు శక్తులు ఎలా వచ్చాయని చెప్పి మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆత్మ పైకి వెళ్ళిపోయేటప్పుడు మంత్రోచ్చారణ జరుగుతున్నప్పుడు బాగి కడుపులో ఉన్న పిండం ఊపిరి పోసుకుంది. అష్టమి తిథి నాడు, రోహిణి నక్షత్రం నాడు జన్మించబోయే ఆ పిండం నీ మృత్యువు అని చెప్పి చెంబ మనోహరికి చెబుతూ ఉంటే, ఏంటి చెంబ, ఏమంటున్నావు నువ్వు, అసలు ఈ భూమి మీదకి రాని పిండము నన్నెలా చంపుతుంది, ఆ ఆరులాగే దాన్ని కూడా పైకి పంపించేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రూమ్లో ఉన్న బాగి, అయ్యో, ఆ యాదమ్మ ఎప్పుడనగా తిన్నదో ఏంటో, కిచెన్లో టిఫిన్ ఉంది కదా, తినమని చెప్తాను అని చెప్పి కిందకు వచ్చి కిచెన్లో యాదమ్మ కోసం చూస్తూ ఉంటుంది. తను అక్కడ లేకపోవడంతో
ఈ యాదమ్మ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి అన్ని గదులు వెతుకుతూ ఉండగా మనోహరి గదిలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఇక దాంతో ఇంత సీక్రెట్గా వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో, అంటే ఈ యాదమ్మ కూడా మనోహరి మనిషి అయి ఉంటుందా అని చెప్పి బాగి అక్కడే నిలబడి వాళ్ళిద్దరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. బాగి వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉండగా అప్పుడు మనోహరి ఆరుని చంపేసినట్టే బాగి కడుపులో ఉన్న బిడ్డను చంపేస్తానని అనడం బాగి విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు చెంబ కంసుడికి శ్రీకృష్ణుడు ఎలా మృత్యువుగా అయ్యాడో అలాగే ఇప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా నీకు మృత్యువు అవ్వబోతుంది. తన కడుపులో ఉన్న పిండానికి ఆయుష్ పెరిగే కొద్దీ నీకు ఆయుష్ తగ్గుతుంది అని చెప్పి జాగ్రత్తగా ఉండమని చెంబ మనోహరిని హెచ్చరిస్తూ ఆ బాగి కడుపులో ఉన్న పిండం కంటే ముందుగా నువ్వు ఆ బ్లాక్ మెన్ నుండి నిన్ను నువ్వు కాపాడుకోవాలి అని అంటూ ఉంటే ఆ బ్లాక్ మెన్ని అడ్డం పెట్టుకొని నేను ఆ బాగిని దాని కడుపులో ఉన్న పిండాన్ని చంపబోతున్నానని చెప్పి మనోహరి తన ప్లాన్ గురించి చెంబాకి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో బాగి చెంబ వైపు మనోహరి వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. బాగిని చూడగానే చెంబ మనోహరి ఇద్దరు కూడా భయంతో వణికిపోతూ ఉంటారు. బాగి లోపలికి వచ్చి చెంప పగులగొట్టి నువ్వు ఏ రోజైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజే నువ్వు మనోహరి మనిషివనే అనుమానం నాలో మొదలైంది. ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన రోజున నన్ను కాపాడినట్టుగా బిల్డప్ ఇచ్చి నన్ను నమ్మించి ఈ ఇంట్లో తిష్ట వేశావు. ఈ మనోహరితో కలిసి నన్ను నా కడుపులో ఉన్న బిడ్డను చంపాలని చూస్తున్నావు. అసలు నీకు ఈ ఇంటికి ఏం శత్రుత్వం ఉందని నువ్వు మమ్మల్ని చంపాలని చూస్తున్నావని చెప్పి బాగి చెంప పగలగొట్టి అంటూ ఉంటుంది. ఇక దాంతో చెంబ బాగితో అమ్మ దయచేసి నన్ను క్షమించడమ్మా, డబ్బుకి కక్కుర్తి పడి నేను అలా మనోహరి మేడంతో చెయ్యి కలిపాను అని చెప్పి ఈ విషయం సార్కి చెప్పొద్దమ్మా అని బతిమలాడుతూ ఉంటే అప్పుడు బాగి చెప్పకుండా ఎలా ఉంటానో, అసలు ఇన్ని రోజులు ఈ మనోహరి కుట్రల గురించే ఆయనకు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశాను. ఇన్ని రోజులు నువ్వు నా జోలికి మాత్రమే వచ్చావు కాబట్టి నిన్ను నేను క్షమించి వదిలేశాను. కానీ ఈరోజు నువ్వు నా కడుపులో పుట్టబోతున్న అరుంధతి అక్కను మళ్ళీ చంపాలని చూస్తున్నావు. అప్పుడంటే అక్క పక్కన నేను లేను కాబట్టి అక్కని కాపాడుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నా ఎదురుగా నువ్వు అక్కని రెండోసారి కూడా చంపాలని చెప్పి కుట్రలు చేస్తున్నావు. నిన్ను నేను అంత ఈజీగా ఎలా విడిచిపెడతాను మనోహరి అని చెప్పి బాగి మనోహరి గొంతు పట్టుకుంటుంది. వదులు, మర్యాదగా నన్ను వదిలిపెట్టు అని చెప్పి మనోహరి అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు పక్కనే ఉన్న చెంబతో చెంబ కాపాడు చెంబ అని అంటూ ఉంటే ఇక అప్పుడు చెంబ ఒక్కసారిగా వదులు అంటూ బాగిని పక్కకు నెట్టేస్తుంది. ఇక ఒక్కసారిగా బాగి అక్కడున్న టేబుల్కి గుద్దుకోబోయి బెడ్ మీద పడిపోతుంది. నువ్వు అమరికి చెప్పడం కాదే, ఇప్పుడే నేను నిన్ను పైకి పంపించేస్తాను అని చెప్పి అక్కడున్న ఫ్లవర్ వాస్ తీసుకొని చెంబ మనోహరి ఇద్దరు కూడా అక్కడికక్కడే బాగిని చంపేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక మాయా దర్పణంలో ఆరు ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. గుప్తా గారు, నా చెల్లిని దారుణంగా వాళ్ళిద్దరూ చంపాలని ప్రయత్నిస్తున్నారు. నా ప్రాణాలు తీసేసినా నేను సహించాను. కానీ ఇప్పుడు నా చెల్లెలి ప్రాణం తీయాలని చూస్తున్నారు గుప్తా గారు. నేను వెళ్ళి నా చెల్లిని కాపాడుకోవాలి అని చెప్పి ఆరు, ప్లీజ్ గుప్తా గారు మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, మా చెల్లి దగ్గరకు నన్ను వెళ్ళనివ్వండి, తనని కాపాడుకొనివ్వండి అని చెప్పి అంటూ ఉంటే గుప్తా ఆరుకి సాయం చేస్తూ ఉంటాడు. ఇక అలా ఆరు గుప్తా ఇచ్చిన శక్తితో బాగీలోకి ప్రవేశించి మనోహరిని చెంబని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. మనోహరి రెండు చెంపలు వాయించి చెంబని కూడా చితక్ కొడుతూ ఉంటుంది. అలా మనోహరి చెంబ ఇద్దరిని కూడా బాగిలోకి ప్రవేశించిన ఆరు చితక్ కొడుతూ ఇంకొకసారి నా చెల్లెల జోలికి కానీ నా చెల్లెల కడుపులో ఉన్న బిడ్డ జోలికి కానీ రావాలని చూస్తే మీ ప్రాణం తీస్తాను అని చెప్పి ఆరు వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆరు బాగి శరీరంలో నుండి బయటకు వచ్చేసి చాలా థ్యాంక్స్ గుప్తా గారు, నా చెల్లెల్ని కాపాడుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని చెప్పి గుప్తాకి థ్యాంక్స్ చెప్తూ, గుప్తా గారు ప్లీజ్ గుప్తా గారు ఇంకొకసారి ఆలోచించండి, నా చెల్లెలకి డెలివరీ అయ్యి తన కడుపున బిడ్డ పుట్టేంత వరకు ఇక్కడ ఉండడానికి నాకు అవకాశం ఇవ్వండి అని అంటూ ఉంటే, నేను నీకు ఆ అవకాశం ఇవ్వలేను కానీ ఒక ఐడియా చెప్పగలను,
నువ్వు వెళ్ళి మా ప్రభువుల వారితో మీరిన్ని రోజులు నా దగ్గర దాచిన రహస్యం నాకు తెలిసిపోయింది అని చెప్పి బెదిరించు. అప్పుడు మా యమధర్మరాజు గారు ఖచ్చితంగా నీకు భూలోకంలో ఉండడానికి అవకాశం ఇస్తారు. కానీ నన్ను మాత్రం ఇరికించకని చెప్పి గుప్తా ఆరుకి చెబుతాడు. ఇక దాంతో ఆరు అలాగే గుప్తా గారు అని చెప్పి, ఇంతకీ నిజంగానే మీ యమధర్మరాజు గారు నా దగ్గర ఏదైనా రహస్యం దాచారా అని అంటూ ఉంటే, అదేం లేదు బాలిక, ఊరికి అలా అనమని చెప్తున్నాను అని గుప్తా కవర్ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆరు గుప్తా చెప్పినట్టుగానే యమధర్మరాజు గారిని స్వర్గానికి నన్ను పంపించకుండా ఇంకా ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారో నాకు తెలిసిపోయింది అని చెప్పి, ఈ విషయం నేను దేవతలందరికీ చెప్పేస్తానని బెదిరిస్తూ ఉండడంతో అప్పుడు యమధర్మరాజు, వద్దు బాలిక, దయచేసి ఆ పని మాత్రం చేయొద్దు, నీకేం కావాలో అడుగు అని అంటూ ఉంటే, నాకు భూలోకంలో కొద్ది కాలం ఉండడానికి అవకాశం ఇవ్వండి. నా చెల్లెలికి పుట్టబోయే బిడ్డ వల్ల ఆ మనోహరికి శిక్ష పడుతుంది కదా, తన కడుపున బిడ్డ పుట్టే వరకు దయచేసి నాకు భూలోకంలో ఉండడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా యమధర్మరాజు ఇచ్చిన వరంతో ఆరు మళ్ళీ భూలోకంలో అడుగు పెడుతుంది. బాగిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటుంది. ఆరు తన శరీరంలో నుండి బయటకు వెళ్ళిపోయిన కొద్దిసేపటికే బాగికి స్పృహ వస్తుంది. ఇక తను చెంబ మనోహరి ఇద్దరూ కలిసి చేసిన కుట్రలను గుర్తు చేసుకొని ఈరోజు ఎలాగైనా సరే ఆ మనోహరి కుట్రలో ఆయన ముందు బయట పెట్టేయాలనుకొని అమర్ ఇంటికి వచ్చిన తర్వాత, ఏమండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రణవీర్ భార్య మరెవరో కాదండి, ఈ మనోహరిని నన్ను చంపాలని చూస్తుంది. అక్కను మనకి దూరం చేసింది కూడా ఈ మనోహరినే అని చెప్పి బాగి అమర్కి నిజం చెప్పేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో మనోహరి గురించి పూర్తి నిజాలు తెలుసుకున్న అమర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.